ఇప్పుడు సెకండ్ రూల్ ఒక మంచి స్టోరీ చెప్తా. ఇప్పుడు ద్రోణాచార్యుడు ధర్మరాజుకి చెప్తాడు అనమాట, ఆ పక్షి కన్నుని ఏం చేసి కొట్టు అంటే, అప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడు అంటే, నేను ఒకవేళ కొడితే కిందున్న చీమలన్నీ పుట్ట అదంతా కదిలిపోయి ఇబ్బంది అవుతుంది, సో నేను ఈ పని చేయలేను అంటాడు. ఆయన పాటించేది ఏంటి? ధర్మం. సో ఆయనకు ధర్మం కనిపిస్తుంది అక్కడ. భీముడికి ఏం కనిపిస్తుంది అంటే, ఇప్పుడు పక్షి కన్నుని కొట్టాలి, అబ్బా పక్కనే మామిడికాయలు ఉన్నాయి కదా, అది తింటే బాగుంటుంది కదా అనుకుంటాడు. భీముడు ఫోకస్ అక్కడ ఉంటుంది. అప్పుడు అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి ఏం కనిపిస్తుంది అని అడిగితే పక్షి కన్ను కనిపిస్తుంది అంటాడు. ఏం కనిపిస్తుంది అని అడిగితే పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది. అర్థమవుతుందా? అది 10 సార్లు అడిగినా సరే పక్షి కన్ను ఒకటే కనిపిస్తుంది. ఏం చేసి షూట్ చేయాలంటే ఫస్ట్ మన పక్షి కన్ను మొదలుద్ది. అర్థమవుతుందా? సో ఆ 5గురు పంచపాండవుల్లో అర్జునుడు ఒక్కడే ఎందుకు అంత ఆశ్చర్య అంత గొప్ప వ్యక్తి అయ్యాడు అంటే ఫోకస్. పక్కన ఎవడు పోయినా, పక్కన బాంబు వెళ్ళినా సరే మీ ఫోకస్ మాత్రం దీని మీదే ఉండాలి.